నమస్తే TS9 పాఠకులకు ప్రేక్షకులకు ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలలోని హెడ్లైన్స్ మీకు అందిస్తున్నా. వివిధ పత్రికలలో ప్రచురితమైనటువంటి ముఖ్యాంశాలు డిఫరెంట్ ఇటు పొలిటికల్ వార్తలు కానీ అటు జనరల్ వార్తలు కానీ మీ ముందుకు తీసుకొస్తున్న మీ సీనియర్ జర్నలిస్టు వనం రమేష్. వైద్య రంగంలో ప్రపంచంలోనే బెస్ట్ కావాలి, నాణ్యమైన వైద్యం విషయంలో ఎక్కడ రాజీ పడద్దు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని, RRR మెట్రో IIMకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోరారు. భూభారతి మెడకు ధరణి ఉచ్చు, 4 ఏళ్ల పాటు ధరణిని ఆడిట్ చేయని ఫలితము, రూ. 50 కోట్ల స్కామ్కు ఊతం. సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకొని ఇంటర్నెట్ మీ సేవా నిర్వాహకులు డాక్యుమెంట్ రైటర్ల చేతివాటము, ఖజానాకు చేరాల్సిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు, సొంత ఖాతాలకు దాదాపు 4,000 లావాదేవీలపై అనుమానాలు, ఇందులో 3,000కు పైగా ధరణిలోనే. మరోవారు చూసుకుంటే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో మాజీ IPS భార్య, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో రూ. 2.58 కోట్ల మోసం, ట్రేడింగ్ చిట్కాలు ఇస్తామంటూ వాట్సాప్ మెసేజ్, వారి సూచనల మేరకు యాప్ డౌన్లోడ్, డిసెంబర్ 24 నుంచి ఈ నెల 5 వరకు నగదు బదిలీ, మోసపోయానని గుర్తించి సైబర్ క్రైమ్కు పోలీసులకు ఫిర్యాదు. మరోవారు చూసుకుంటే మీకు నాపై కోపం ఉంటే విషమిచ్చి చంపండి, చేతులెత్తి మొక్కుతున్న మహిళా ఆఫీసర్లపై నిందలు వేయకండి, మంత్రి వెంకటరెడ్డి. తప్పుడు వార్తలు రాయొద్దంటూ మీడియా ముందు కంటతడి. సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలతో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అందరికీ కుటుంబాలు ఉంటాయి. రాజకీయ విమర్శలు ఎన్ని చేసినా మేము తట్టుకుంటాము, కానీ మహిళా ఉద్యోగులను వేధించినట్టు తప్పుడు వార్తలు రాస్తే మాత్రం ఆ బాధ భరించడం మా వల్ల కాదు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన విషయం ఇదే పేపర్లో చూస్తున్నాం. మరో వార్త చూసుకుంటే 3,000 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా. హైదరాబాద్ మియాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. దాదాపు 15 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నది. అక్కడి ఆక్రమణలు తొలగించి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఈ భూమి విలువ 3,000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలోని మక్తా మహబూబ్పేట గ్రామ సర్వే నెంబర్ 44లో ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురవుతుందని హైడ్రాకు గతంలో ఫిర్యాదు వచ్చింది. మరోవారు చూసుకుంటే ఆ మీడియా సంస్థ క్షమాపణలు చెప్పాలి, అసత్య ప్రచారాలను ఉపేక్షించేది లేదు, DGP శివధర్ రెడ్డి. మంత్రి మహిళా IAS ఆఫీసర్ను ఉద్దేశిస్తూ తప్పుడు కథనాలు ప్రసారం చేసిన మీడియా సంస్థ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని IPS ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ DGP శివధర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు విక్రమ్ సింగ్ మాన్ డిమాండ్ చేశారు. మరోవారు చూసుకుంటే సోమనాథ్లో మోదీ పూజలు, ఓంకారం మంత్ర జపంలో పాల్గొన్న ప్రధాని నేడు స్వాభిమాన్ పర్వుకు హాజరు. మరోవారు చూసుకుంటే అక్రిడేషన్ల కోత అవాస్తవం, మీడియా కార్డు ఉన్న అన్ని ప్రయోజనాలు వర్తిస్తాయి మంత్రి పొంగులేటి. జర్నలిస్టు సంఘాల సూచనలతో జీవో 252లో మార్పులు, ఇండ్ల స్థలాలు విషయంలో కోర్టు చిక్కులు లేని విధానం తెస్తాం, 14 జర్నలిస్టు సంఘాలతో భేటీలో వెల్లడి. మరోవారు చూసుకుంటే చైనా మంజా విక్రయించొద్దు, CP రష్మి పెరుమల్. ప్రమాదాలకు కారణమవుతున్న చైనా మంజాను విక్రయించొద్దని CP రష్మి పెరుమల్ హెచ్చరించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ చైనా మంజా వల్ల బైక్ రైడర్లు, పాదచారులతో పాటు పక్షులు తీవ్రంగా గాయపడుతున్నాయన్నారు. ఓవైసీ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ప్రతి భారతీయుడు దేశ అత్యున్నత పదవులను అధిష్ఠించే హక్కు కల్పించింది అంటూ ఓవైసీ కొనియాడారు.